కూడా మనందరికీ తెలుసు. అంతేకాకుండా మరి టూరిజం మీద ఈరోజు టూరిజం మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకున్న సంపదని మనం కాపాడుకోవాలి. మరి అదే ఉద్దేశంతో మరి ఒక పక్క టూరిజంకి సుమారుగా 19,000 కోట్ల పెట్టుబడులతో కూడా ఈరోజు మరి పెట్టుబడిదారులు రావటం కూడా మనం చూసాం. మొన్నటి రోజున మరి గండికోట ఉత్సవాలు చేశాం. అంతేకాకుండా మరి ఒక పక్క నదీల పక్కన పర్యాటన రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. టూరిజం ఒక పక్క ప్రతి జిల్లాకు కావచ్చు మరి ఒక జోన్ ప్రకారము ఒక టూరిజం హబ్గా చేసి వారు ఉండటానికంటే వచ్చిన ప్రాంతాన్ని 2-3 రోజులు ఉండేలా వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా అన్నీ ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి వారి పేరు మీద మనం ఏదైతే 14-19లో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసామో ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ ఈరోజు 204 అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. మరికొన్ని అన్నా క్యాంటీన్లు దగ్గరలోనే మరి మొదలు పెడుతున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఒక పక్క ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు పెడుతుందంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు పెంచిన పెట్టుబడుల్లో కూడా 25.3% పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికే వచ్చాయన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి నిజంగానే ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటో తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైందో మనం చూస్తాం. అతి తక్కువ కాలంలోనే 19 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి మరి కృష్ణా జలాలను రాయలసీమలో పరుగులు పెట్టిస్తున్న మరి ఈ కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏంటండి ఎన్టీఆర్ గారి విగ్రహం ఎన్టీఆర్ గారి విగ్రహము నిర్మాణం చేస్తున్నారు ప్రజల సొమ్ముతో. ఒక వైసీపీ వాళ్ళు తప్ప ఇది ఎవరు అన్నారు సార్. ఎందుకంటే వైసీపీ కళ్ళు అభివృద్ధిని వ్యతిరేకిస్తుంది. మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి. మరి ఒక సినిమా నటుడుగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. మరి మనకు స్వాతంత్రం వచ్చింది అంటే అన్న నందమూరి రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలను హక్కులో చేర్చుకున్న వ్యక్తి. మహిళా పక్షపాతి. మహిళలకు ఈరోజు ఆస్తిలో భాగం కావచ్చు, మహిళలు కూడా విద్యాపరంగా ఉండాలి, మహిళలు కూడా గౌరవంగా బతకాలి అని మహిళా యూనివర్సిటీలు తెచ్చిన వ్యక్తి మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారికి ప్రభుత్వం డబ్బులు వాడుకోవాల్సిన అవసరం లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే ఒక పక్క రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, రైతాంగం పరంగా కావచ్చు, ఈరోజు బీసీలు ఈ స్థాయిలో ఉన్నారు అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఈరోజు అన్న నందమూరి ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ చేస్తున్నాం. మరి కులాల మధ్య ఫేక్ ఐడీలు పెట్టి సోషల్ మీడియాలో మరి వైసీపీ పార్టీ వారికి అలవాటు. ఫేక్ అంటానే వైసీపీ మన అందరికీ తెలుసు. మరి ఈరోజు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు ప్రజల సొమ్ముతో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. అది వాళ్ళ దృష్టికి మాత్రమే ఉంటుంది. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి వారికి అలవాటు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ఆయనకు రంగులు పిచ్చి ఎక్కువ. ఫోటోలు వేయించుకోవడం, సర్వే రాళ్ళపైన కూడా ఆయన ఫోటోలు వేయించుకోవడం, పాసుబుక్కులపైన ఆయన ఫోటోలు వేయించుకోవడం, పిల్లల స్కూలు బ్యాగులపైన కూడా ఆయన ఫోటోలు వేయించుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి
ఆయనకి ఆ ఆలోచన ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. ప్రజల సొమ్ముని ప్రజలకే వాడుతామే తప్ప మరి దుర్వినియోగం చేయది ఈ కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ప్రజలందరికీ తెలుసు, ప్రపంచమంతా ఈరోజు భారతదేశం అంతా ప్రపంచం